హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇవాళ వీడియో వచ్చేసరికి మిషన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను రీసెంట్గానే ఒక 5 బ్లౌజెస్ కుట్టానండి. చూడండి, ఇవి చిన్న చిన్న సింపుల్ డిజైన్తో స్టిచ్ చేశాను. ఇవి ఎలా స్టిచ్ చేసాను మీకు చూడండి ఎంత బాగున్నాయో. చూడండి, డిజైన్ అయితే చిన్నగా లేసెస్ వేసేసి ఇట్లా మగ్గం వర్క్ ఎంబ్రాయిడింగ్ కాకుండా ఈ స్మాల్ ఇట్లా చేశారండి. ఒకసారి చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసరికి నారాయణపేట అండి ఈ శారీ వచ్చి. దీనికి వచ్చి ఇట్లా ఈ సైడ్కి నెక్ పెట్టేసి దానికి కార్నర్లో చూసారు కదా 2 థ్రెడ్స్ అలా కుట్టి పెట్టేశాను. చాలా బాగుంది. ఇంకా లేస్ అయితే వేసానండి. మీటర్ వచ్చి 40 రూపీస్ అలా పడింది. చూడండి ఎంత బాగుంది. ఆ లేస్ వేసి ముందు కూడా వేసాను. చాలా లుక్ వచ్చింది. హ్యాండ్స్కి అయితే వేయలేదండి, ఎందుకంటే పట్టుంది కాబట్టి హ్యాండ్స్కి లేదు. ఇంకా ఫైనల్గా వచ్చి హ్యాంగింగ్స్ అన్ని థ్రెడ్ పెట్టి హ్యాంగింగ్స్ వేసేసాను. మామూలుగా మనం బయట తీసుకొని 70, 80, 100 రూపీస్గా ఉంటుంది. అలా కాకుండా మనమే ఇలా స్టిచ్ చేసుకున్నాం చూడండి ఎంత బాగుంటుందో. మనం వాళ్ళకి కూడా ఒక 20 రూపీస్ అలా చెప్తే వాడు సాటిస్ఫాక్షన్ అయ్యి మనకి ఇస్తారు కదండి. అది నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్స్కి వచ్చేసరికి రాసి హ్యాండ్స్ పెట్టాను. దానికైతే మంచి లుక్ వస్తుందని ఆ పట్టుకి ఎంత బాగుందో చూడండి. ఫైనల్ లుక్ చూసేస్తారు కదా ఎంత బాగుందో కదా. సెకండ్ వన్ వచ్చేసరికి అండి ఇది ఆరెంజ్ కలర్ దండి బ్లౌజు. ఇది కూడా లైట్ అది ఫ్యాన్సీ టైప్ శారీ అండి. చాలా బాగుంది ఈ శారీ కూడా. దీంట్లో వైట్ అనిపించేసరికి ఇది లేస్ అయితే వేసానండి. చూడండి ఆ లేస్ అయితే గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇది మీటర్ వచ్చి 50 రూపీస్ అలా పడుతుంది. ఏమైనా తీసుకొని నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కృష్ణ ముకుంద సీరియల్లో కృష్ణ హ్యాండ్స్ పెట్టమన్నారు వాళ్ళు. ఇంకా హ్యాండ్స్ అయితే అలా పెట్టేసి హ్యాండ్స్ కూడా అండి ఇవి లేస్ అయితే వేసేసాను. పైపింగ్ కాకుండా ఈ లేసేసరికి లుక్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి మీరే. దీనికంటే హ్యాండ్స్ మనం సింగిల్గా పెట్టుకోండి. అంటే దానికి లైనింగ్ ఓన్లీ శారీ క్లాత్ పెట్టామనుకోండి ఏమవుతుందంటే పిగిలిపోతుంది, కొంచెం టైట్ తగిలి. అదేవిధంగా మనం లైనింగ్ వేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇంకా ఫైనల్గా చూడండి హ్యాంగింగ్స్ వచ్చేసరికి థ్రెడ్ ఏమో నేను బయట మార్కెట్లో దొరికేది తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసరికి అండి కింద వచ్చి మన ఫ్లవర్ లాగా సెట్ చేశాను. చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ లాగా పెట్టేసి ఇప్పుడు అది కింద వచ్చి పట్టు వచ్చింది, అది పెట్టేసి పైన వచ్చి శారీ క్లాత్ అయితే వేసాను. చూడడానికి ఎంత బాగుందో, మంచిగా అనిపిస్తుంది కదండి. చూడండి ఎంత బాగా అనిపిస్తుంది. ఇది ఫైనల్గా దీని లుక్ కూడా బాగా నచ్చుతుంది. చూడండి మీకు కూడా. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి అంటే ఇదైతే సింపుల్ బ్లౌజ్ అండి, నార్మల్ బ్లౌజ్ అయినా. చూసారు కదండి ఎంత బాగుంది. ఈ బ్లౌజ్ కూడా రౌండ్ నెక్ పెట్టేసి దీనికి లేస్ వేసేసాను. ఈ లేస్ ఏంటంటే ప్రతి దానికి సెట్ అవుతుందండి. కొంచెం గోల్డ్ అలా ఉన్నా కూడా ఈ లేసెస్ మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఇది మనకి హెయిర్ అట్లా పట్టుకుంటుంది అనుకుంటే అట్లా కూడా పట్టుకోదండి రాళ్ళలేసి. ఇది ప్లాస్టిక్ టైప్లో ఉంది. మరి ఇంకోటి కూడా అండి వాటర్లో పెట్టిన ఎటువంటి కలర్ మారదు. బ్లాక్ కూడా అస్సలు అంటే అసలు కాదు. చూడండి ఎంత బాగుందో మీరేను. దీనికి ఇట్లా రౌండ్ నెక్ ఇట్లా రౌండ్ పెట్టేసారు. అదేవిధంగా హ్యాండ్స్ కూడా ఆ లేస్ అయితే వేసేసారు. ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసరికి చూసారు కదా అంటే శారీ క్లాత్ వచ్చి గ్రీన్ వేసారు. గ్రీన్ పైన పెట్టి కింద వచ్చి కుచ్చులు పెట్టేశాను. ఫోర్త్ వన్ చూడండి మీరైనా. ఫోర్త్ వన్ వచ్చేసరికి రౌండ్ నెక్ పెట్టేశారండి. ఇది పట్టు శారీ అండి. ఇది పట్టు శారీ. దీనికి లేస్ మెరూన్ కలర్ వచ్చి శారీ అండి. దీని వెనక చూసారు కొంచెం రౌండ్లోనే ఇంకొక షేప్ అండి. దీన్ని చూడడానికి ఎంత ఒక్కకుండా టైప్లో వస్తుంది. పాట్ టైప్లో చూడడానికి చూడండి ఎంత బాగుందోను. ఇది వచ్చేసరికి డబల్ వేసాను. లేస్ వాళ్ళే తెచ్చుకునేసరికి ఒక డబల్ వేయమన్నారు. కొంచెం మధ్యలో ప్లేస్ వచ్చి గ్రీన్ వచ్చినట్టు ఈ రెండు ఇట్లా అటు ఇటు వేసాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంక ముందు ఫ్రంట్ కూడా కొంచెం అలాగే వేసేసానండి. ఇంకా చూడండి హ్యాంగింగ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. బుటాస్ కూడా ఆ విధంగా చేశాను. అంటే ఒక హ్యాంగ్ పెట్టి దానిపై మళ్ళీ చిన్నది పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా హ్యాండ్స్కి కూడా అండి పట్టు వచ్చింది. దానిపైన ఇవి 2 లేస్ ఇట్లా వేసేసరికి చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అంటే చూడండి ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇది. చూడు ఇప్పుడు మనము బ్లౌజెస్ అంటే కొన్ని కరెక్ట్ మ్యాచింగ్ అంటే వాటికి మాత్రమే పైపింగ్ చేసుకుంటే బాగుంటుందండి. లేస్ కానీ పైపింగ్ ఎందుకంటే అండి ఇప్పుడు ఒక బ్లౌజ్ మనకి ఒక చాలా శారీస్ కూడా సెట్ అవుతుంటుంది. అట్లా అన్నప్పుడు మనం ప్లెయిన్ ఈ విధంగా కుట్టించుకున్నాం అనుకోండి అన్నిటికీ మంచిగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనం పైపింగ్ వేసాం ఎగ్జాక్ట్గా ఆ శారీ మీదకి కాకుండా ఈ విధంగా చేశారనుకోండి అన్నిటి మీద మంచిగా సెట్ అవుతుంది. ఇది నేనేం చేశానంటే మెడ పీస్ వేసి సైడ్ చుట్టూరు కుట్టేసాను. మిషన్ కుట్టు చాలా బాగుంది. ఇంకా హ్యాంగింగ్స్ వచ్చేసరికి చూడండి అవి చిన్నగా 2 మొగ్గలు పెట్టేశాను. థ్రెడ్ పెట్టేసాను. ఫైనల్గా అయితే ఈ 5 మోడల్స్ అయితే చిన్న చిన్న సింపుల్ మోడల్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. అదేవిధంగా అండి ఇట్లాంటి డిజైన్స్ మనం ఇట్లా ఎప్పుడు ఒకే అంటే హై లెక్క కాకుండా కొంచెం కొంచెం ఇట్లాగానే వేసుకున్నాము. సింపుల్ డిజైన్స్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి. నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి.